కనువిప్పు. ఓ నగరంలో ఓ చిల్లర దొంగ ఉండేవాడు. వాడికి చిన్నప్పుడే తన తల్లి చనిపోతే పెంచేవాళ్ళు లేక, ఎవరూ ఆదరించక చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. పెద్దయ్యాక కూడా డబ్బు లేక, చదవలేక, ఎవరూ పని ఇవ్వక దొంగగానే ఉండిపోయాడు. మనిషి మంచివాడే, కానీ పరిస్థితుల కారణంగా అల్లరి చిల్లర పనులు చేస్తూ చిల్లర దొంగగా మారాడు. తిండి లేక తన కష్టాల కారణంగా దొంగ పనులు చేసేవాడు. గుడికి వచ్చే వాళ్ళ చెప్పులు దొంగలించడం, రద్దీగా ఉన్న దగ్గర జేబులు కొట్టేయడం, గుడ్డి వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలించడం, ఇలాంటి చిల్లర దొంగ పనులు చేసేవాడు. దొరికిన డబ్బుతో కడుపు నింపుకొని రోడ్డు పక్కన కానీ, రైలు పట్టాల దగ్గర కానీ, పార్కులో కానీ పడుకుని జీవితాన్ని కొనసాగించేవాడు. ఒకరోజు వాడికి ఎంత కష్టపడ్డా డబ్బులు దొరకలేదు. కానీ ఆకలి దంచేస్తుంది. ఏం చేయాలో తెలియక నడుస్తూ వస్తూ ఉంటే దారిలో ఒక 10-12 ఏళ్ల అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకొని ఒంటరిగా రోడ్డు దగ్గర నడుచుకుంటూ రావడం దూరం నుంచి చూశాడు. వాడికి కేవలం డబ్బు కావాలి కాబట్టి ఏముంటాయి ఆ అమ్మాయి దగ్గర అని వాడు ఆ అమ్మాయిని చూడగానే మెడలో ఒక సన్న దండ బంగారంది అనిపించింది. వాడు ఆ అమ్మాయి దగ్గరకు వేగంగా వచ్చి ఆ దండను లాక్కొని పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఒక్కసారిగా క్షణంలోపు అలా జరగడంతో ఆ అమ్మాయి భయపడి ఏడవడం ప్రారంభించి దొంగను పట్టుకోవడానికి అతని వెంట పడసాగింది. అలానే తన వెనక పరిగెత్తుకొస్తుందని ఊహించిన దొంగ వెనుదిరిగి చూశాడు. ఆ అమ్మాయి కుంటుతూ అతని వెనక ఏడుస్తూ వస్తూ ఉన్నది. అతను అప్పుడు ఆలోచిస్తూ ఎందుకని ఆ అమ్మాయి వేగంగా పరిగెత్తలేకపోతుందని పరీక్షించగా ఆ అమ్మాయికి కుంటికాలు ఉన్నట్లు గమనించాడు. పాపం అనిపించింది అతనికి. దగ్గరగా వచ్చి ఏదైనా తినడానికి ఉందా నీ దగ్గర అని అడిగాడు. ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న బిస్కెట్లు, చాకోలేట్లు ఇచ్చింది. గొలుసు పోయిందని తెలిస్తే మా ఇంట్లో చాలా గొడవ జరుగుతుంది. మా అమ్మ నాన్న ఎక్కువ డబ్బులు లేని వాళ్ళు. అమ్మ ఇల్లు కట్టే వాళ్ళ దగ్గర ఇసుక మోస్తుంది. నాన్న కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గర పనిచేస్తాడు. వాళ్ళిద్దరూ నా మీద ఆశలు పెట్టుకుని నన్ను కష్టపడి చదివిస్తున్నారు. నాకు చిన్నప్పుడే జబ్బు చేసి కాలు విరిగింది. నేను కుంటిదాన్ని అని చెప్పింది. దానికి దొంగ తన సంగతులన్నీ ఆ అమ్మాయికి చెప్పాడు. తాను ఒక అనాథనని, తనను పెంచేవారు లేక ఇలా దొంగతనాలకు అలవాటు పడ్డానని చెప్పాడు. దానికే అమ్మాయి జీవితంలో చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యను చెడు లేదా మంచి మార్గాల ద్వారా సాధించవచ్చు. మంచి మార్గంలో బ్రతకడం కష్టమని, చెడు మార్గాలను అనుసరిస్తే ఇక మనిషికి గుడ్డుకి తేడా ఏముంటుంది? దొంగ మార్గాల వల్ల ఆఖరికి నష్టాలు కష్టాలే వస్తాయి, కానీ మంచి జరగదు. నడి వయసులో ఉన్న నీకు ఏదైనా పని దొరకకపోదు. ఈ దొంగతనాలు మాని ఏదైనా న్యాయమైన చిన్నదైనా మంచి పని చేసుకుంటే భుక్తి దొరకకపోదు. లేదంటే ప్రభుత్వం కూడా మంచి పనులు దొరికేందుకు దానికి తగ్గ చదువును కూడా ఉచితంగా బోధిస్తుంది. కొన్ని రోజులు కష్టపడితే తప్పకుండా మీకు జీవనోపాధి లభిస్తుంది అనేసరికి అతనికి కనువిప్పు కలిగినట్లయింది. ఆ దండ అమ్మాయికి ఇచ్చేసి చిల్లర దొంగతనాలకు స్వస్తి చెప్పి రాత్రిళ్ళు చదువుకుంటూ పగలంతా కాయకష్టం చేశాడు. కొన్నాళ్లకి ఆ అమ్మాయి అన్న విధంగా చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకోగలిగాడు. జీవితంలో పైకి వచ్చాడు.